హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి వాళ్ళకి 10 days అయిందనమాట. మీకు నేను ఓన్లీ పార్క్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్కి వెళ్తున్నాను. వెయిట్ లాస్ అని కాదు, హెల్తీగా ఉండడం కోసం డైట్స్ కొన్ని ఫాలో అవుతున్నాను. యాక్చువల్గా నాకు 2 పిల్లలు అనమాట. మ్యారేజ్ తర్వాత 2 kids, ఆ తర్వాత బాగా వెయిట్ గెయిన్ అయిపోయాను. అది మా పాప పుట్టిన తర్వాత వెయిట్ లాస్ అయ్యాను, కొన్ని ఎక్సర్సైజెస్ చేసి, కొన్ని ఫుడ్ డైట్ ఫాలో అయ్యి. కానీ మళ్ళీ బాబు పుట్టిన తర్వాత టైం లేదు అండ్ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. నా ఛానల్లో ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. యాక్చువల్గా మధ్యలో నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను అనమాట. మళ్ళీ ఈ 6 months నార్మల్ యాస్టీస్ అవన్నీ వదిలేసేసరికి ఇలా మామూలుగా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసి డైట్ ఫాలో అవుతూ అవి మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. ప్రీవియస్గా నేను లాస్ట్ ఇయర్ సమ్మర్ నుంచి కొన్ని ఎక్సర్సైజెస్ చేశాను, అవి మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఎలా చేస్తే బాగుంటుంది అని, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఎంత వెయిట్ లాస్ అయ్యాను అని. అది మీతో షేర్ చేసుకోవాలి. అండ్ వెయిట్ గెయిన్ అవ్వడం చాలా ఈజీ, లాస్ అవ్వడం చాలా కష్టం అనమాట. పిల్లలు పుట్టాక లేడీస్కి కామన్ ప్రాబ్లం వెయిట్ గెయిన్ అవుతారు. అది నీరు వల్ల అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ వల్ల అవ్వచ్చు. సి సెక్షన్ అయినా కూడా వెయిట్ గెయినింగ్ అనేది కామన్ కదా. సో కొన్ని ఎక్సర్సైజెస్ అండ్ ఓన్లీ డైట్ ఫాలో అయినా వెయిట్ లాస్ అవ్వరు, అలాగే ఓన్లీ ఎక్సర్సైజ్ చేసేసి వదిలేసిన వెయిట్ లాస్ అవ్వరు. రెండు బ్యాలెన్స్డ్గా మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో నేను మార్నింగ్ అయితే పార్క్ వెళ్ళి రోజు ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ డే 15 rounds అండ్ సెకండ్ డే 20 rounds అలా వేస్తూ ఉన్నాను. ఈ 10 daysలో నాకు అంటే ఇంక్రీజ్ చేస్తూ ఒక 20 rounds, అంటే మినిమం ఒక 5 kilometers వరకు వాక్ చేయటం. సో నేను అంటే మీరు వాక్ చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని స్టార్ట్ చేసిన డే 1 మొత్తం ఏదో వర్షం కురిసినట్టు ఒకే రోజు చేసేయకూడదు. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే డే 1 స్టార్ట్ చేశాను అంటే ఆ రోజు 1 kilometer నడవండి. బట్ డైట్ అనేది డే 1 నుంచి ఒకేలా తీసుకోవటం స్టార్ట్ చేయండి. ఎక్సర్సైజెస్ మాత్రం ఒకే ఫస్ట్ డేనే మీరు హెవీగా చేసేసారంటే బాడీ పెయిన్స్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒకేసారి బాడీని స్ట్రెయిన్ చేయకూడదు. ఎందుకు అంటే నా లైవ్ ఎక్స్పీరియన్స్, లాస్ట్ ఇయర్ బాబు ఫీడింగ్ తర్వాత నేను ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయమని డాక్టర్ రికమెండ్ చేస్తే చేశాను. మనకి అప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ కదా, తొందరగా సన్నగా అయిపోవాలని చెప్పి నేను వెళ్ళిపోయి డే 1 వాకింగ్ చేసి వదిలేకుండా జాగింగ్ కూడా చేస్తే కాళ్ళు వాసిపోయాయి అనమాట. అంటే ఓవర్ అంటే ఇట్లా ఎక్కువగా కూడా మన బాడీని మనము స్ట్రెయిన్ చేయకూడదు. ఒకేసారి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను ఈ లాక్డౌన్ తర్వాత ఒక 10 days నుంచి పార్క్స్ ఓపెన్ చేశారు కదా. సో నేను ప్రీవియస్ వీడియోలో చూపించిన పార్కుని చూసారా, అక్కడ ఎక్సర్సైజెస్ చేయడం స్టార్ట్ చేశాను. వాటితో పాటు కొన్ని డైట్స్ అయితే స్టార్ట్ చేశాను. కొన్ని అయితే నా ఛానల్లో ఆల్రెడీ యాడ్ చేశాను, కొన్ని ముందు కూడా మీకు యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ అంటే వెయిట్ లాస్ అవ్వకపోయినా హెల్తీగా ఉండడం కోసం అయితే ఇవన్నీ ఫాలో అవ్వచ్చు మీరు. వాక్ చేయటం చాలా మంచిది. వెయిట్ లాస్ త్వరగా అవ్వాలంటే కొద్దిగా జాగింగ్ కూడా చేయాలి. కానీ మీరు ముందు ఒక 1 month సీరియస్గా వాక్ చేస్తే బాడీ అనేది అలవాటు పడుతుందన్నమాట. అప్పుడు అక్కడి నుంచి మీరు ఒక 2 rounds జాగింగ్ అలా కొంచెం మంచి షూస్ వేసుకొని చేస్తే మీకు ప్రాబ్లం అనిపించదు. జాగింగ్ కూడా చేయొచ్చు, బట్ త్వరగా వెయిట్ లాస్ అవ్వాలంటే జాగింగ్ చేయాల్సిందే. ఇక్కడ నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను. నేను యూజ్ చేసేది మార్నింగ్ 6 o'clockకి లేచి నేను వాకింగ్కి వెళ్తుంటాను. సో వాక్ చేసేటప్పుడు మనం బ్రష్ చేసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా, వెళ్ళే ముందు కొన్ని వాటర్ అయితే తాగాలి. ఎగ్జాక్ట్ 1 liter వాటర్ అయితే తాగేసేయాలి, గోరువెచ్చని నీళ్ళు. అది కామన్గా అందరూ చేసేదే. బట్ కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి, కొంచెం మన స్టమక్ క్లియర్ అవ్వాలి, కొంచెం అంటే ఫ్రీగా ఉండాలి అనిపిస్తే స్టమక్ అనేది మీరు హనీ వేసుకున్న వాటర్ తాగితే కొంచెం బెస్ట్. దానిలో మీరు నిమ్మకాయ వేసుకుని గోరువెచ్చని నీళ్ళల్లో 1 spoon హనీ అండ్ ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని తాగుతూ ఉంటాం. మీకు ఐడియా ఉంటుంది కదా, అలా అయినా చేయండి. దానికి బదులు నేను
ఒకటి యూజ్ చేస్తున్నాను. అది ఇవాళ మీకు చూపించాలి అని చూపిస్తున్నాను. యాపిల్ సైడర్ వెనిగర్. ఇది మీకు ఆల్రెడీ ఐడియా, హెల్త్ కార్డ్లో తీసుకున్నాను నేను. ఇది చాలా బాగుంటుందన్నమాట. ఏం లేదు, ఇక్కడ వైన్స్ బీర్స్ తయారు చేస్తారు చూసారా, ఆ ప్రాసెస్లో యాపిల్స్ని ఫర్మెంటింగ్ చేస్తే యాపిల్ సైడర్ వెనిగర్ వస్తుంది అంతే. ఇది ఏమి డిఫరెంట్ ఏం కాదు. దీని పేరులో వెనిగర్ ఉంది కదా, ఇది డేంజర్ అలా ఏం లేదు. యాక్చువల్గా దీనిలో జింజర్ ఉంది, గ్రీన్ కాఫీ అన్నీ మిక్స్ అయింది ఉంటుంది, ప్లెయిన్ది ఉంటుంది. యాపిల్స్ని మనం అంటే ఇప్పుడు ద్రాక్షలతో తయారు చేస్తారు చూసారా, వైన్ బీర్ అలాంటివి, అలాగే యాపిల్తో తయారు చేస్తారు ఇది. బట్ ఇది ఆల్కహాల్ కాదు. సో ఇది యాపిల్తో చేస్తారు. దీంట్లో మనకి సి విటమిన్ బాగుంటుంది, సిట్రిక్ యాసిడ్స్ ఉంటాయి. అలాగే దీంట్లో విత్ మదర్ది అన్ఫిల్టర్డ్ అయితే చాలా మంచిదన్నమాట. విత్ మదర్ అంటే ఏంటంటే ఎక్కువగా ఫిల్టర్ చేయకుండా మొత్తం ఫిల్టర్ చేసింది అయితే ప్యూర్ వెనిగర్ వస్తుంది. అవి మనము సలాడ్స్ లో వేసుకొని తినడానికి అలా బాగుంటుంది. కానీ ఇలా ఎర్లీ మార్నింగ్ డ్రింక్ చేస్తే మనకి దాంట్లో ఏమి ఉండదు ఇంకా. సో ఇక్కడ ఈ బాటిల్ అడుగున చూడండి, చిన్న చిన్న పార్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఇది ఇలా మూవ్ చేస్తే మనకి మొత్తం అంతా కలిసిపోతుంది అనమాట. ఇది యాపిల్స్ని మనం కట్ చేసి వాటిల్ని గ్లాసెస్, ఓన్లీ గ్లాస్ బాటిల్లో ఉన్న యాపిల్ సైడర్ వెనిగర్ మాత్రమే కొనండి. ఎందుకంటే ఎప్పుడైనా వెనిగర్ తయారు చేసేది గ్లాస్ బాటిల్స్లోది అయితేనే హెల్దీ అనమాట, అదే పర్ఫెక్ట్ కూడా. ఇప్పుడు ఈ గ్లాస్ ఇలాంటిది ఏదైనా మీ ఇంట్లో పెద్దది ఉంటే మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. యాపిల్స్ని పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిని టచ్ చేయకుండా లిడ్ క్లోజ్ చేసి డార్క్ ప్లేస్లో పెట్టాలి. అంటే బాగా చీకటిగా మనం డైలీ దాన్ని ఓపెన్ చేయకుండా ఉండే ప్లేస్ ఏదైనా ఉంటే అందులో పెట్టుకొని 1 month మధ్య మధ్యలో 10 daysకి ఓపెన్ చేస్తూ చూస్తూ అలాగే క్లోజ్ చేస్తూ ఉంటే మనకి యాపిల్ సైడర్ వెనిగర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈస్ట్ ఎలా తయారు చేస్తారో ఇది కూడా అలాగే అనమాట. సో యాపిల్ సైడర్ వెనిగర్ మనకి ఇది ఆన్లైన్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది, ఆఫర్స్లో కూడా ఉంది. చాలా బాగుంటుంది. ఇది తాగితే నాకు చాలా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. స్టమక్ కూడా త్వరగా క్లియర్ అయినట్టు కొంచెం బాగుంటుందన్నమాట. ఇది మనం ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇది తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎవరు తీసుకుంటే మంచిది, ఎవరు తీసుకోకూడదు, ఇవి కూడా మనం మంచిలో కూడా చెడు ఉంటుంది. అంటే యాపిల్ చాలా మంచిది, కానీ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవటం అందరికీ మంచిది అని నేను రికమెండ్ చేయలేను. ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కోలా ఉంటుంది. యాక్చువల్గా ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. డైరెక్ట్గా దీన్ని తీసుకోకూడదు. అంటే చూడండి ఇలా ఉంటుంది. దీనిని డైరెక్ట్గా తీసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. దీన్ని ఏం చేయాలంటే మీరు ఒక 1/2 లీటర్ గ్లాస్ తీసుకుంటే దానిలో ఒక చిన్న టేబుల్ స్పూన్ ఫుల్ వాటర్లో ఒక చిన్న 1 టేబుల్ స్పూన్ టీ స్పూన్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని దానికి కాంబినేషన్గా మీరు హనీ యాడ్ చేసుకోవాలి. అంటే ఈ హనీని 1 టేబుల్ స్పూన్, అది యాపిల్ సైడర్ వెనిగర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మీరు డైలీ ఎర్లీ మార్నింగ్ తాగేశారు అంటే మీకు చాలా ఫ్రీ అయిపోతుంది స్టమక్ అనేది. అలాగే ఇందులో ఉన్న ఇవి ఉంటాయి కదా, సి విటమిన్ ఉంటుంది, సిట్రిక్ యాసిడ్స్, అలాగే ఎనర్జీ. ఇందులో యాక్చువల్గా క్యాలరీస్ తక్కువ. అండ్ ఇది తాగటం వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మీకు త్వరగా హెపటైట్ అంటే ఆకలి అనేది ఉండదు త్వరగా, అంటే స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. అలాగే యాపిల్ వల్ల మనకి ఏంటంటే బ్రెయిన్ ఏమో యాక్టివ్గా ఉంటుంది, అంటే కడుపు నిండిపోయినట్టు ఉండి కొంచెం తక్కువ తినాలి అన్న ఫీలింగ్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్. అలాగే ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల ఏంటంటే స్టమక్ కూడా క్లియర్ అవుతుంది. సో వేస్టేజ్ అంతా పోయి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో హనీ కూడా మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి మీకు ఈ లిక్విడ్స్ తీసుకొని మీరు అవి అవాయిడ్ చేస్తారు, అంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయగలుగుతారు. అందుకని నేను మార్నింగ్ ఏం చేస్తాను అంటే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని 1 స్పూన్ తాగుతాను. యాక్చువల్గా ఇది నాకు బాగానే ఉంది, మా హస్బెండ్ కూడా పడింది అనమాట. మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళకి రికమెండ్ చేశాను. అంటే అందరి బాడీ ఒకలా ఉండదు.
కొంతమందికి ఇది గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడము అట్లా అనిపిస్తుంది అని చెప్పారు. బట్ అందరూ తాగొచ్చు అని నేను చెప్పలేను, కానీ నాకైతే బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. బాగాలేదు అంటే మీకు వెంటనే అర్థమైపోతుంది. అంటే ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఇది పుల్లగా ఉంటుంది కదా, సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏమన్నా పడదు అనిపిస్తే వెంటనే స్టాప్ చేయొచ్చు. సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు. సో దీన్ని నేను రోజు మార్నింగ్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను. దీన్ని గోరువెచ్చని నీళ్ళలో, హనీని ఎప్పుడైనా గోరువెచ్చని నీళ్ళలోనే యాడ్ చేసుకోవాలి. వేడివేడి నీళ్ళలో యాడ్ చేయటం వల్ల దానిలో ఉన్న మినరల్స్, న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో గోరువెచ్చని నీళ్ళల్లోనే యాడ్ చేసుకొని తాగాలి హనీని. నిమ్మకాయ ప్లేస్లో నేను మీకు యాపిల్ సైడర్ వెనిగర్ చూపిస్తున్నాను. యాక్చువల్గా చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, యాపిల్ సైడర్ వెనిగర్ తాగితే ఇలా అయిపోతారు అలా అయిపోతారు. యాక్చువల్గా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ ఓకే, బట్ అందరికీ అయితే అది సీరియస్ అయితే అవ్వదు అని అనుకుంటున్నాను. నేను ప్రాక్టికల్గా 2 years నుంచి యూస్ చేస్తున్నాను. ఈ 6 months నుంచే నేను వాడలేదు ఇది. ఎందుకంటే మనం ఇవన్నీ యూస్ చేసేసి శుభ్రంగా ఇవి తాగేసి మళ్ళీ తర్వాత ఒక 1/2 dozen ఇడ్లీలు తినేసి తర్వాత బిర్యానీలు తినేసి ఇవన్నీ తినేస్తే దానివల్ల యూస్ ఏమి ఉండదన్నమాట. యాక్చువల్గా మనం ఒక డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజెస్ చేస్తూ వాటితో పాటు ఇలాంటివి యాడ్ చేసుకుంటే ఏంటంటే ఒక సిన్సియారిటీ వస్తుంది. అంటే నేను ఏదో చేస్తున్నాను అని మోటివేషన్ వస్తుంది అనమాట. అందుకని నేను ఇట్లా మెన్యూ వేసుకుంటాను. మార్నింగ్ ఇలా ఒక డ్రింక్ తాగుతాను, ఎక్సర్సైజ్ చేసి వస్తాను, పార్క్ వెళ్ళి వాక్ చేస్తాను, రాగానే మళ్ళీ ఒక 1/2 liter వాటర్ తాగుతాము. ఒక 1/2 hour బ్రేక్ తర్వాత బ్రౌన్ బ్రెడ్ విత్ వెజిటేబుల్స్ అలాంటివి ఏమైనా తినచ్చు, లేకపోతే స్మూతీస్ ఏవైనా తాగొచ్చు, ఓట్స్, సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఏదన్నా. బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకూడదు. బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా తిన్నా, లంచ్ కొంచెం నార్మల్గా తిన్నా, డిన్నర్ లైట్గా తినడానికి ట్రై చేయండి. సో డిన్నర్ని లంచ్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు, కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం కొంచెం హెల్దీగా తినాలి. అందుకని నేను బ్రేక్ఫాస్ట్లో మొలకలు లేకపోతే ఇట్లా లైట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నాకున్న అలవాటు, యాక్చువల్గా మా మదర్ వాళ్ళు నవ్వుతూ ఉంటారనమాట, రోజుకు ఒక 10 సార్లు తింటామని. 10 సార్లు తినడంలో మీనింగ్ ఏంటంటే ఒకేసారి ఇంత తినకుండా నేను 10 సార్లు ఇంత తింటాను అనమాట. దానివల్ల ఇంకా ఈ మాత్రమైనా ఉన్నా. యాక్చువల్గా మనం ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా ఒకేసారి ఎక్కువ క్యాలరీస్ బాడీకి ఇచ్చేయకూడదు. అప్పుడు అదేంటంటే డైజెస్ట్ అయ్యి ఎటెల్లాలో తెలియక ఫ్యాట్ ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. 1-2 hours బ్రేక్ ఇస్తూ కొంచెం బాడీకి మనము ఫుడ్ ఇచ్చాము అంటే అది మనకి డైజెషన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం ఏదైనా వర్క్ చేస్తాం కదా, అప్పుడు అది దానివల్ల అది బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి క్యాలరీస్. అందుకని మీకు కుదిరితే మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ కొంచెం ఒక 2 ఇడ్లీ తినండి. 1 hour తర్వాత ఇంకొక ఆకలేస్తే ఒక యాపిల్, ఒక ఫ్రూట్ ఏదైనా. అండ్ అలాగా ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ అయిన తర్వాత అప్పుడు కొంచెం రైస్ ఏదైనా బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేయండి. లేదు అంటే నార్మల్ రైస్ కొంచెం తక్కువ తినడానికి ట్రై చేయండి. కర్రీ ఎక్కువ తినాలి. ఏ కూరైనా సరే, అంటే గ్రీన్ లీవ్స్ అయినా నార్మల్ వెజిటేబుల్స్ అయినా ఇంత కూర తింటే ఇంత అన్నం వేసుకోవాలన్నమాట. అలా కూరలు ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి. అలా కొంచెం తీసుకుందాము. నెక్స్ట్ లంచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ స్నాక్స్లోకి మళ్ళీ ఏవైనా మొలకలు లేకపోతే ఏమైనా లైట్ ఫుడ్ కొంచెం ఎక్కువ తిన్నా ఈవినింగ్ తినడమే బెటరు. నైట్ వచ్చేసి మళ్ళీ లైట్గా తీసుకోవాలి. డే వచ్చేసి మొత్తం యాక్చువల్గా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 అనుకుంటారు చాలామంది. అలా కాదు, ఒక 5-6 పార్ట్స్గా డివైడ్ చేసుకుని కనుక మీరు మీ డైట్ని సెట్ చేసుకోగలిగితే అప్పుడు కొంచెం మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది. దీంతోపాటు వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ అంటే జిమ్కి వెళ్ళి కష్టపడటమే కాదు, ఇంటి పనులు చేసుకోవాలి, అలాగే కొద్దిగా వాక్ చేయాలి, కొంచెం కష్టపడాలి. అట్లా కొంచెం తిన్న వెంటనే పడుకోకుండా కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి. కొంచెం వాక్ చేసుకుంటూ ఒక 1 hour బ్రేక్ అయినా ఇవ్వాలి, తిన్న వెంటనే నిద్రపోకుండా. అలా కొంచెం నార్మల్గా ఇవన్నీ ఫాలో అవుతూ నార్మల్ ఫుడ్ మీరు తినేసినా ఏం కాదనమాట. హెల్తీగా ఉండడానికి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. జిమ్ కాకపోతే రోజంతట్లో మీరు తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్ ఇవి ఉండేవి సెలెక్ట్ చేసుకుని వాటిల్ని కొంచెం కలర్ఫుల్గా ప్రిపేర్ చేసుకొని తింటే కూడా మీకు బెస్టే అనమాట.
అయితే ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఏంటంటే తిన్నది త్వరగా అరుగుతుంది. సో అరిగిపోయి అది మనకి బాడీలో ఏమంత స్టే చేయదు, అంటే వేస్ట్ ఏముండదు, బయటకు తోసేస్తుంది అనమాట ఫైబర్ ఉన్నవి ఎక్కువ తినటం వల్ల. అలాగే ప్రోటీన్ ఏంటంటే మనం హెల్తీగా ఉండడానికి మనకి సహకరించేది కాబట్టి ప్రోటీన్, ఫైబర్ ఇవి ఎక్కువగా ఉన్నాయి తీసుకోవాలి. లేడీస్ అయితే కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్, ఐరన్, కాల్షియము, బోన్ స్ట్రెంత్. ఇలా పిల్లలు పుట్టిన తర్వాత అయితే మనకి కాల్షియం లోపం, ఐరన్ లోపం అనేది కామన్ కదా, అది దీన్ని కూడా ఫిల్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనము ఒక చార్ట్ ప్రిపేర్ చేసి దాని ప్రకారం తింటూ ఉన్నామంటే మనకి కొంచెం బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇంత కష్టం పడితే కానీ కొంచెం ఇంత తగ్గుతాం అనమాట. సో నేను ట్రై చేస్తున్నాను, ఇంత ముందర ఫాలో అయ్యాను, చాలా బాగుంది. బట్ నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. లాస్ట్ ఇయర్ ఇలాగే వెయిట్ తగ్గాలి అని చెప్పి స్పీడ్గా అన్నీ, కాకపోతే షార్ట్కట్లో వెయిట్ తగ్గాలి అనుకున్నాను. సీరియస్లీ అదే చాలా బ్లండర్ మిస్టేక్ అనమాట. షార్ట్కట్లో వెయిట్ ఒకేసారి తగ్గిపోవాలి అనుకోవడం అనేది చాలా పిచ్చితనం. అలా అయితే అసలు ఎప్పుడూ అవ్వదు. నేను ఏం చేశానంటే పిల్స్ ఉంటాయి మనకి, కేటో డైట్ అని ఉంటుంది, అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. గూగుల్లో కొడితే బోల్డ్ వస్తాయి, వాటిని చూసి కొంచెం మనకి అట్రాక్ట్ అయిపోతాం అనమాట. దానిలో రాసేవి కూడా అలాగే ఉంటాయి. అవి కొనేసాను, యూజ్ చేశాను, హాస్పిటల్లో పడ్డాను. ఆల్మోస్ట్ ఎలా అంటే పేషెంట్ అయిపోయాను. సీరియస్లీ ఇంకొక 1-2 మంత్స్ వాడానంటే పైకి కూడా వెళ్ళిపోతాం అనమాట. అలా ఉంటుంది పడకపోతే. పడిన వాళ్ళకి యూజ్ ఉండొచ్చు, నా గురించి నేను చెప్తున్నాను. ఇందులో కేటో పిల్స్ కొన్నామన్నమాట. ఏంటి అది, ఎక్సర్సైజ్ చేసే ముందు వేసుకొని వెళ్ళండి, డైలీ 1 అంతే. మీరు ఎక్సర్సైజ్ చేయండి, పిల్ వేసుకోండి చాలు, లాస్ వెయిట్ అయిపోతారని చెప్పారు. కేటో చాలా ఫేమస్ కదా. సో ఓహో నిజంగా అనుకుంటా అని చెప్పి అవి తీసుకొచ్చేసి వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్కి నాకు ఏమైందంటే లివర్ దగ్గర పెయిన్ స్టార్ట్ అయింది. సో నాకు అది ఫస్ట్లో సిమ్టమ్స్ అర్థం కాలేదు. మనకి ఎంతసేపు తగ్గిపోవాలి అనే దానిలో రైస్ తగ్గించేసి, ఫుడ్ తగ్గించేసి ఈ ట్యాబ్లెట్ వేసుకొని ఉండిపోయేవాళ్ళం అనమాట. ఇవన్నీ తాగేసి ఒట్టి లిక్విడ్స్ ఇచ్చేసి బాడీకి, ఇంత ఎక్కువ స్ట్రెయిన్ ఒకేసారి 1 మంత్లో ఇవన్నీ ప్రెషర్స్ పెడితే యూజ్ ఉండకపోగా అనవసరంగా మన హెల్త్ పాడైపోతుంది. వాకింగ్ కూడా నేను అప్పుడు తెలియక డైలీ 20 రౌండ్స్ అసలు చేయలేకపోయినా సరే ఉరికేసేదాన్ని, నడిచేసేదాన్ని. అలా చేయటం వల్ల మోకాళ్ళ దగ్గర సౌండ్ రావటం స్టార్ట్ అయింది, టక్ టక్ అని. ఏంటి అని నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పారు, అంత ఓవర్ వాకింగ్, అంత ఓవర్ ఎక్సర్సైజెస్ కూడా మీ బాడీకి పడవు. సో మీరు అలా లిమిట్ లేకుండా ఎడాపెడా చేస్తే ఏం యూజ్ ఉండదు. అండ్ సెకండ్ థింగ్, కొన్ని టెస్టులు చేశారు. సో లివర్ ఎన్లార్జ్మెంట్ అని ఒకటి ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్టు మన బాడీకి పడితే వేసేసాం అనుకోండి పొట్టలో, అవన్నీ వెళ్ళి లివర్ మీద ఎఫెక్ట్ పడతాయి. సో అది అయిందనమాట నాకు. ఏమైందంటే లాస్ట్కి అక్కడ పెయిన్ రావడం స్టార్ట్ అయింది లివర్లో. సో అది డ్యామేజ్ అయిందంటే మనిషి ఉంటామా, అది సంగతి. సో ఇవన్నీ ఆర్టిఫిషియల్ వెయిట్ లాస్లు ఇవన్నీ మానేసి శుభ్రంగా పొద్దునే పార్క్కి వెళ్ళి చక్కగా వాక్ చేసుకొని తర్వాత అక్కడ నుంచి వచ్చాక సాఫ్ట్గా మీకు యాపిల్ సైడర్ వెనిగర్ అని చూపించాను కదా, అది నాకు సూట్ అయింది కాబట్టి నేను మీకు చెప్పాను, అంతేగాని అందరికీ సూట్ అవుద్దని కాదు. నాకైతే అది సూట్ అయింది. సో అది జస్ట్ యాపిల్ అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను. హనీ చాలా ఇంపార్టెంట్. ఈ తేనె వేసుకొని వాటర్ తాగుతాను. తర్వాత నాకు నచ్చిన బ్రేక్ఫాస్ట్లో కొంచెం ఆయిల్ తక్కువగా, కొంచెం మంచి ఆయిల్స్ యూజ్ చేయటం, అలా కొన్ని లైట్గా, అంటే ఇంకా అదే పనిగా పొద్దున్న సాయంత్రం దాకా డైట్లోనే పడిపోయి ఫుడ్ అంతా మార్చేయాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సెలెక్టివ్ ఐటమ్స్ని మీరు ప్రిఫర్ చేయండి, వాటిల్నే కొంచెం కలర్ఫుల్గా వండుకొని ఇంట్రెస్టింగ్గా ఉండేలా చూసుకోండి. అండ్ నాది కొంచెం వాటర్ బాడీ, సో నేను కొన్ని బార్లీ వాటర్ తీసుకుంటూ ఉంటాను. మార్నింగ్ ఈవినింగ్ బార్లీ వాటర్, బార్లీ రైస్ అది నార్మల్ రైస్ లాగే కొంచెం ఉంటుంది, చప్పగా ఉంటుంది. బ్రౌన్ రైస్ అలాగో బార్లీ రైస్ అలాగే. ఆ వాటర్ మార్నింగ్ తాగేసి ఆఫ్టర్నూన్ బార్లీ రైస్లో ఏదైనా మంచి కర్రీ, ఇంత బార్లీ రైస్కి ఇంత కర్రీ వేసుకోవాలి. అలా గ్రీన్ లీవ్స్, తోటకూర, పాలకూర, ఇవి మెంతి కూర చాలా హెల్దీ అనమాట. వీటిల్ని కొంచెం మసాలాలు వేయకుండా సాఫ్ట్గా వండుకొని తింటే మనకి అన్నీ బాగానే ఉంటాయి. ఇలా మన ఇంట్లో మనం తయారు చేసుకున్న ఇవన్నీ తింటూ మనం వెయిట్ లాస్ 1 సంవత్సరానికి తగ్గినా పర్లేదు, కానీ 1-2 మంత్స్లో తగ్గాలని మాత్రం ట్రై చేయకండి. నేను ఆల్రెడీ ట్రై చేసి
ఫుల్గా టెస్టులు చేయించుకొని హాస్పిటల్లో పడి ఇంత సీన్ అయిందనమాట. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా అలాగే చేయండి. కొన్ని డైట్ వీడియోస్ నేను నా ఛానల్లో ఆల్రెడీ చేశాను. నా హస్బెండ్కి నేను యూస్ చేసేవన్నమాట. అవి రామ్ జిమ్కి వెళ్తారు యాక్చువల్గా. ఆయనకి డైలీ ఆయన డైట్ ప్లాన్స్ని అప్పుడప్పుడు షూట్ చేస్తూ అవి నా ఛానల్లో పెట్టాను. అవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వ్యూ చేయండి. రెసిపీస్ టేస్టీగా ఉంటాయి, అలాగే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో అవన్నీ మీరు చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే, అలాగే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.